కాన్సెప్ట్ ఏదైనా యాంకర్ ఎవరైనా పంచులతో నేను రెడీ అంటున్నాడు మన ఆది. ఇంకెందుకు లేటు, లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. బాగానే ప్రాక్టీస్ చేసావు. ఏందట్లా డాన్స్ డాన్స్ చేస్తుంటే అలా చూస్తుంటే ఆవిడ అమ్మో. ఆడదాని చూపు గూగుల్ మ్యాప్ రెండు ఒకటేనండి. వెళ్లే వరకు తెలియదు ఎక్కడికి వెళ్తున్నాము. న్యూస్ చదువుకుందాం ప్రశాంతంగా వెళ్తాం, మనకెందుకు. సుధీర్ కి ఆర్పీకి నోబెల్ శాంతి బహుమతి కావాలంట. రియల్లీ? ఇప్పుడు మామూలుగా వయసు 30 సంవత్సరాల పైన పడినప్పుడు కనిపించిన ప్రతి ఒక్కడు పెళ్ళెప్పుడు అని అడుగుతున్నప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వచ్చు మనం. ఏమండి ఈ న్యూస్ కంటే డేంజర్ పిల్లలు. అదిగో ఏం చేస్తున్నారు? ఆన్లైన్ షాపింగ్ లో ఒక అవార్డు బుక్ చేసుకుంటున్నానే, 6 మనకు కూడా వచ్చిందంట. చిచి నా కర్మ, కాలం పట్టి చావట్ల. ఆ పక్కిల్ని చూడండి ఎంత బాగుంటుందో. ఎప్పుడు చూసినా ఆ పక్కిళ్ళు అందంగా ఉందో చూడండి, పక్కింట్లో కారు అందంగా ఉందో చూడండి అంటావే గానీ ఆ పక్కింటి ఆవిడ అందంగా ఉందో చూడని ఇప్పుడు నేను అన్నావా? మిమ్మల్ని చేసుకొని పిచ్చిదానయ్యా. నిన్ను చేసుకుని మాత్రం నేను కలెక్టర్ అయ్యానంటే నేను పిచ్చోన్నే అయ్యా. ఆయన హనీమూన్కి వెళ్ళేటప్పుడు ఎందుకండి గొడవలు? ఈ హనీమూన్ మా మాంగాడండి సగం కట్నమే ఇచ్చాడు, ఇంకో సగం కట్నం ఇవ్వాలంటే హనీమూన్కి వెళ్ళొస్తేనే ఇస్తానన్నాడు. మా నాన్నగారు నన్ను కట్నం అడిగితే ఎక్కడి నుంచి తెస్తాడండి? నేనెంత అడిగానే, ఒక ప్రైవేట్ స్కూల్లో 2 LKG పిల్లలు ఎంత ఫీజు కడతారో అంత ఇవ్వమని చెప్పా. అదంత ఎక్కువ ఉంటుందని నాకేం తెలుసు. మాదే కాదు నా తోడలుడి పరిస్థితి కూడా ఇంతే, మొత్తం అందరూ అట్లానే తెచ్చారు. లోపలికి వెళ్ళి కాఫీ తీసుకు వచ్చాడు తోడల్లుడు. సుబ్బారావు గారు ఏంటండి తొలిపేసుకున్నారు? కుక్కలు వస్తాయనా? కానీ ఏం ప్రయోజనం అండి, తలుపు తట్టి మరీ లోపలికి వస్తున్నాయి. ఏంటి మీరు ఇలా వచ్చారు ఇంతకీ? మేము కూడా కాశ్మీర్ కి హనీమూన్కి వద్దాం అనుకుంటున్నాం. హనీమూన్ అనేది చాలా పవిత్రమైన పదం రా, అది నీ నోటి నుంచి పలికి దాన్ని అపవిత్రం చేసేవరా. చీచి, ఈ పిల్లులు ఎలుకలు ఇంట్లోనే తిరుగుతుంటాయి. ఇదేంటి విచిత్రంగా ఉంది, మీ ఇంట్లో ఎలకని చూసి పిల్లి భయపడుతుంది. ఎలకన మా ఆవిడ పెంచింది, పిల్లిని నేను పెంచా. మీ ఆవిడ చాలా తెలివైనలా ఉందండి. మామూలు తెలివైంది కాదు, కాఫీలో చేమ పడితే చేమను తీసేయకుండా చేమల ముందు కల్పిస్తుంది, అంత తెలియదు. ఏంటి చెల్లమ్మ, ఎలా జరుగుతుంది మీ కాపురం? ఆనందంగానే ఉందిలేండి. కొత్తల్లో ఆనందంగానే ఉంటది, కొన్నాళ్ళకే ఆనందాన్ని ఎవరు కోరుకోరు, మరి ఇంత మూల్యానికే అని నీకే అనిపిస్తది. సర్లే గానీ మీరు బానే ఉన్నారు కదా? పైకి బాగానే ఉంటాంరా. మా నాన్న కోట నరసయ్య ఎప్పుడు ఒక మాట చెప్తుంటాడు, ఏంటి? అమృతం తాగిన వాడు దేవుడు, విషం తాగిన వాడు మహాదేవుడు, విషం తాగి అమృతం తాగినట్లు నటిస్తాడే వాడే పతిదేవుడు. పతిదేవుడు పదండి వెళ్దాం అండి. కాశ్మీర్ కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ, కన్నయ్యేడు మనసులో కరిగే సూర్యుడులో ఓ సందమామ. ఏంటి అలా చూస్తున్నారు? కాశ్మీర్ లో చందమామని చూస్తున్నానే. అంటే అంటే అనసూయ డెమో కోసం పెట్టే బొమ్మ లాంటిదే, చూడగానే కొనాలనిపిస్తుంది. మరి నేను? నువ్వు ఒరిజినల్ బొమ్మ, ఇంటికి తీసుకెళ్ళాక తెలుస్తుంది అసలు ఇందాక చూసింది మనం ఇదేనా అని. అనండి అనండి, నన్ను తప్పు నుంచి అందరిని పొగుడుతారు. ఎందుకు? వాళ్ళు వదిలేసారు, వాళ్ళు కూడా పొగడండి. ఆర్పి అన్నేసి 3 పంచలకు వాళ్ళకి పౌడతల మీద నమ్మకమే పోయింది. రేట్ రాండి చూడండి రా, కాశ్మీర్ లో వింతలు చూడండి రా. ఇది కాశ్మీర్ లో అతి పవిత్రమైన సరస్సు. ఇక్కడ మనం 1 రూపాయి వేసేమన్నా కోరుకున్నాం అనుకో జరిగిపోద్ది. ఇప్పుడే కదా స్వామి కోరుకుంది, అప్పుడే కరుణించావా? కోరిక అంత ఫాస్ట్ గా ఓవర్ చేయకండి, పెద్ద లోతు లేదు, పైకి లాగండి. లోతు లేదా ఓని అమ్మ. అక్కయ్య గారు మనం ఫోటో దిగుదాం రండి, ఫోటో తీయండి. రెడీ? ఏమండి కొద్దిగా జూమ్ చేయండి. వద్దులేవే. ఎందుకండి? జూమ్ చేస్తే మరి జూలో ఉన్న జంతువులన్నీ కనబడతాయి మీ ఫేసుల్లో. ఏంటి గురుగారు, మా ముగ్గురికి ఒకటి తీయండి. ఫోటో ఎందుకులే కానీ వీడియో మోడ్ లో పెడతా, నువ్వు చేసే విన్యాసాలన్నీ చేయరా. ఇద్దరు కనపడితే చాలు, పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి పొనకం వచ్చేస్తుంది వీడికి. చూడండి యాపిల్ చెట్టు. అంటేనే యాపిల్స్. ఇక రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్ దూరంగా ఉంటది తెలుసా? డాక్టర్ గారి భార్య తింటే ఆయన దూరంగా ఉంటదా? ఈ కాయలు చెట్లు ఇవి చూసి ఎంజాయ్ చేస్తా. చెట్లో కాయలు బాగానే కాసాయి, కడుపున కాయ కాయలేదు. స్వామి అన్నిటికీ డౌన్లోడ్ చేసే సాఫ్ట్వేర్లు ఇచ్చావు, ఆ పిల్లలను డౌన్లోడ్ చేసే సాఫ్ట్వేర్ కూడా ఒకటి స్వామి. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, ఆవిడకంటే ముందు నాకే వాంతులు కావాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు, దానికన్నా ముందు వాంతులు నాకే రావాలి. ఇంత ఎందుకు కంగారు పడతారు? ఇద్దరు ఒకరు ఎదురుగా నుంచొని ఫేసులు చూసుకోండి, ఆటోమేటిక్ వాంతులు అవుతాయి.
అమీర్పేటలో మా కోర్సే జాయిన్ అవ్వండి పాంప్లెట్లు పంచే వాళ్ళగా ఉన్నారు, మీరు టెర్రరిస్టులు ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? టెర్రరిస్టులు భయంలో కూడా బంధాలను కోరుకుంటున్నారు నువ్వు. మీ మాటల తర్వాత అందరూ నేల మీద పట్టుకోండి. ఒక్కసారి ఫ్రీజ్ అండి. స్కిట్ సౌలభ్యం కోసం వీళ్ళంతా తెలుగులోనే మాట్లాడతారు, మీరేం అనుకోకండి ప్లీజ్. మాటలాపి ఫస్ట్ మీలో ఎవరు ప్రాణత్యాగం చేస్తారో తెలుసుకోండి. ఏమండి త్యాగం అంటే ఏంటండి? ఏం లేదురా, నువ్వు ఒక కొత్త వీడియో డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు స్పేస్ లేక పాత వీడియోలన్నీ డిలీట్ చేయాల్సి వస్తుంది కదా, దాన్నే త్యాగం అంటారా? నన్ను చూస్తే నీకు టెర్రర్ పుట్టింది కాదు. ఒక్కసారి మిర్రర్ లో చూసుకుంటే మీకు కూడా పుట్టిద్ది. వీళ్ళు మాటిని ఇలా లేరు. బెల్ట్ పంపులు కట్టండి రా చూడాలి. ఆ మరుగుతున్న టీ తాగొద్దాం రండ్రా. కమాన్. హలో హలో అల్లుడు హనీమూన్ ఎలా జరుగుతుంది? ఓరి నీ హనీమూన్ తగలయ్యా, ఈడెవడో మాకు టైం బాంబులు పెట్టారా? అవునా, నువ్వేం టెన్షన్ పడకు. మరి నువ్వు అడిగిన సగం కట్నం క్యాన్సిల్ చేసుకుంటే 5 నిమిషాల్లో విడిపిస్తా. ఓరి ఇప్పుడు కట్నం కూడా ఎందుకురా, నాకు రూపాయి కూడా వద్దు, ముందు వీళ్ళ చేత విడిపించడానికి దండం పెడతా. ఓకే. కమాన్ కమాన్ కమాన్. గడ్డ ఊడిపోయింది. మాకు రావాల్సింది మాకు వచ్చింది. ఈ బాంబులు తీసేయండి, తీసేయండి మొత్తం. ఓ ఈయన నా మావయ్య. ఒరే మామయ్య, సాంబార్ చాకోబార్ ఏం కాదు, ఏంట్రా ఇది? ఏం లేదు అల్లుడు, నువ్వు అంతమానం కట్నం 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 అని పీక్కు తినేస్తున్నావు. నీ నాటకం ఆడేను అల్లుడు. దీన్ని నీ దగ్గరే ఉంచేసుకో. దాన్ని ఇంకొకసారి ఇంటికి పంపిస్తే చెప్తాను ఈ సంగతి. పద. పదమ్మా. రోజా గారు ఈ ఆది పంచులతో చంపేశాడు. సూపర్, వెరీ నైస్. బాబు గారు అక్కడ ఎవరో పెద్ద టెర్రరిస్ట్ ఉన్నా కానీ మామగారి టెర్రరిస్ట్ గెటప్ వేయటం చాలా ఫన్నీగా ఉంది. నీ డైలాగులు నీ పంచెస్ అన్ని హిలేరియస్ గా వెళ్ళి నైస్ ఎంటర్టైన్మెంట్. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను కట్టప్ప. అది మంచిది అని తెలిసింది. ఇప్పుడు ఎలా వదిలించుకుందామని చూస్తున్నాను. సిన్సియర్ గా లవ్ చేయి, వాళ్ళే వదిలేస్తారు. కట్ట ఏమన్నా కట్టే అలిగావా? నీకు జ్వరం తెప్పించిన? నువ్వే పెద్ద డెంగ్యూ ఫీవర్ వచ్చింది అలా ఉంటావు. మీ అమ్మాయి బయట ఎవరితో తిరుగుతుందని చెప్పి డౌట్ గా ఉంది. ఏటి కదా నిజమండి బాబు? అది నా కూతుర్రా, అందుకే డౌట్ గా ఉంది. అలా చూసి భయం వేస్తుందా? లేదు, నువ్వు చేసే శకలకు చూసి భయం వేస్తుంది నాకు. బేబమ్మ ఎందుకు ఏడుస్తున్నాడు? ఏం చేశాడా? ఏం చేయలేదని ఏడుస్తున్నాను. ఏంటే